చేస్తాను. అందులో అడ్మిన్ బ్లెస్ అమ్మ చూస్తూ ఉండదు అన్ని కూడా. ఒక్కసారి స్క్రీన్ షేరింగ్ ఇంకా రాలేదు. బ్లెస్ అమ్మ చూస్తాం. అంకుల్ ఇప్పుడు అంకుల్ ఇప్పుడు వస్తుంది. థ్యాంక్ యూ. నాది ఒకటే స్క్రీన్ కనపడుతుంది అని అనుకుంటా ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ యొక్క ఆరాధనలో దేవుడు నన్ను తీసుకుని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క వాక్య ధ్యానంలో మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనము 26వ వచనము 2 దినాలను ధ్యానించుకోవాలని చెప్పి దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్య భాగం కొరకై మరి ఒకసారి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, మీ యొక్క పాద సన్నిధికి వస్తుంటున్నామయ్యా. మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాము, పూజిస్తుంటున్నాము, కొనియాడుతుంటున్నాము అయ్యా. మరి మా యొక్క ఆరాధనని మీరు స్వీకరిస్తుంటున్నారని నమ్ముతూ ప్రభు మరి ఒకసారి మీ యొక్క మాటలు వినాలని ఆశపడుతుంటున్నాం అయ్యా. మరి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు అనేక స్వరాలు వింటా వచ్చాము, కానీ మాకు ఏమాత్రము నెమ్మది లేదు ప్రభా. మరి మీ మాటలు ప్రభా, మీ యొక్క వాక్యము మాత్రమే మమ్మల్ని నెమ్మదిపరుస్తుంది అని అయ్యా. మరి ఆ విధంగా మేము మిమ్మల్ని ప్రభా కొనియాడుతూ మీ యొక్క మాటలు విని మా యొక్క జీవితాన్ని సరి చేసుకునేందుకు పరిశుద్ధాత్మదేవ కేవలము మీరు మాత్రమే మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారని ప్రభా మరి ఆశపడుతూ అయ్యా మరి నమ్ముతూ తండ్రి మరి మాట్లాడుతున్నటువంటి మీ బిడ్డను సిలువ చాటున మరుగుపరుచుకొని కేవలము మీరు మాత్రమే మాట్లాడి మరి మాకు మీ యొక్క వాక్యాన్ని ప్రభా ధ్యానంలోకి తీసుకురమ్మని బతిమాలుకుంటూ చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచుంటున్నాం స్వామి. ఆమెన్. అయితే దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము కిందటి వారంలో కూడా మనము ఈ కొన్ని వచనాలని గమనించాము. అయితే ఈ దినం కూడా ఇంకా కొంచెము లోతుగాను ఇంకొకసారి ధ్యానించాలని చెప్పి యొక్క వాక్య భాగము మనం ఈరోజు చూసుకుంటున్నాము. ప్రకటన 21 అధ్యాయము 24వ వచనంలో ఏమనుందంటే, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వత్తురు అన్నటువంటి ఒక మాటను మనము గమనించినప్పుడు, ఇక్కడ దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వత్తురు. ఇక్కడ దాని అని మనము చదువుతున్నప్పుడు ఏంటది, దానిలోనికి తీసుకొని వత్తురు అని ఏంటది అని మనం ఒక్కసారి ఇదే చాప్టర్లో మొదటి కొన్ని వచనాలు గమనించినప్పుడు, మొదటి వచనము ప్రకటన 21వ అధ్యాయము మొదటి వచనంలో, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు అన్నటువంటి ఈ యొక్క మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ప్రకటన 6:14లో కూడా, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె, అంటే మనము ఒక బుక్ను ఇలాగా లేదా పేపర్ని ఇలాగా మడిచినట్లు ఆ యొక్క ఆకాశ మండలం అంతా కూడా ఆ విధంగా తొలగిపోతుందట అని చెప్పి మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ప్రతి కొండయు ప్రతి దీవీపమును వాటి స్థానములు తప్పెను. అంటే ఆ యొక్క భూమి కూడా తిరిగి క్రొత్త భూమిని దేవుడు నిర్మించబోతున్నట్లుగా వాక్య భాగంలో మనము చదువుతూ ఉంటాము. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే ఇక్కడ దానిలోనికి తీసుకుని వత్తురు అన్నటువంటి ఒక మాటను మనం గమనించినప్పుడు,
అక్కడ నూతనమైన యెరూషలేము అనేటటువంటి ఆ యొక్క యెరూషలేమును ప్రస్తావిస్తూ వాడినటువంటి మాటగా మనము ఇప్పుడు గమనిస్తూ ఉంటున్నామండి. అయితే ఇప్పుడు అలాగే మనము ఇంకా కొన్ని వచనాలను చూస్తూ వస్తున్నప్పుడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడనై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతిపాష్ప బిందువును తొడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు అని యోహాను భక్తుడు, అపోస్తులుడైన యోహాను పద్మాసులో ఆ యొక్క దర్శనములో చూస్తూ విన్నటువంటి ఆ యొక్క మాటలని లిఖించి ఆ దినాలలో ఉండేటటువంటి 7 సంఘాలకు ఈ యొక్క పత్రికను పంపించిన విధంగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, తప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును అన్నటువంటి మాటను కూడా మనము చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఒకవేళ ఎవరైతే నిజంగా ఆశ కలిగి వాక్యం వినాలి అని ఆశగా ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారో, నిజంగా వారికి దేవుడు ఆ యొక్క జీవ జలములో ఉండే ఆ జలములను ఉచితముగా ఇస్తాను అని చెప్పి ఇక్కడ ప్రస్తావిస్తున్న మాటను మనం చూస్తూ ఉంటున్నామండి. ఒక్కొక్కసారి మనము ఏదో జాయిన్ అవ్వాలి కదా అని చెప్పి జాయిన్ అవుతా ఉంటాం. అట్లా కాకుండా ఒకవేళ ఆశ కలిగిన వారైతే దేవుడు నిజంగా వారితోటి మనతోటి ఈరోజు మాట్లాడబోతా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము చూస్తే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అట్లనే క్రొత్త యెరూషలేము అన్నటువంటి మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ క్రొత్త యెరూషలేమును కూడా దేవుడు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము కిందిటి వారాలలో గమనించాం కదా, 3 ఇక్కడ ఆకాశాలు, అంటే మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశము అని. ఆ రెండవ ఆకాశములో ప్రత్యేకంగా ఆ యొక్క సాతానుడు వారి యొక్క ఆ యొక్క స్పేస్ లో ఉంటారు అని కూడా మనము గమనించాం. కానీ నూతన యెరూషలేము అది ఎక్కడ ఉంటది అని మనం చూస్తున్నప్పుడు, నూతన యెరూషలేమును ఒక వధువుగాను, పెళ్లి కుమార్తెగాను, నూతన పట్టణముగాను ప్రస్తావిస్తూ ఉన్నటువంటి వాక్య భాగాలను మనము గమనిస్తూ ఉంటాము. ఎప్పుడైతే క్రొత్త భూమిని దేవుడు తిరిగి నిర్మిస్తాడో, ఈ యొక్క భూమిని నిర్మూలము చేసి క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని నిర్మిస్తాడో, ఆ యొక్క క్రొత్త భూమిలో ఈ యొక్క నూతనమైన యెరూషలేము అన్నటువంటి విధంగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇవన్నీ కూడా ఎప్పుడు సంభవిస్తాయి అనే ఒక ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ని కూడా మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటున్నాం కదా. ఈ యొక్క పిక్చర్స్ ని మనము గమనించినప్పుడు నూతన ఆకాశము, నూతన భూమి, ఆ యొక్క నూతన యెరూషలేము ఎప్పుడు సంభవిస్తుంది అని గమనిస్తూ వచ్చినప్పుడు, ఇది చిట్ట చివరిన నిత్యత్వములోకి మనము అడుగు పెట్టినప్పుడు జరిగినటువంటి యొక్క సంభవాలు. అయితే ఈ సంభవాలు ఎప్పుడు వస్తాయి అని మనం ఒకసారి సీక్వెన్స్ ని గమనిస్తే, సంఘము ఎత్తబడుట లేదా క్రీస్తు ప్రభుల వారు మధ్య ఆకాశములోకి రావడము మనము వాక్య భాగంలో చూస్తూ నేర్చుకుంటూ వస్తా వచ్చాం. అట్లనే దాని తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలము ఉంటది అని కొంతమంది, ఇది సంఘము ఎత్తబడక ముందే 7 ఏండ్ల శ్రమల కాలము అంటే సంఘము కూడా శ్రమల కాలము గుండా పోతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు స్కాలర్స్. కానీ కొంతమంది సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలము వస్తుంది అని గమనిస్తూ ఉంటాము. కానీ నేను నేర్చుకున్న అంశం ఏంటంటే, ఆ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు జరిగినా అవి ఏ విధంగా జరుగుతాయో అనే ప్రాముఖ్యత కంటే, సిద్ధపడి మనము ప్రిపేర్ అయ్యి క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వచ్చినా లేదా మనము ఎప్పుడు ఎత్తబడినా
ఈ క్షణమైనా కూడా మనము రెడీగా ఉన్నామా, సిద్ధపడి ఉన్నామా అనేటటువంటిది ఇంపార్టెంట్. మనము ఆ ఇంపార్టెన్స్ లో మనము ఉండాలని చెప్పి దేవుడు మనల్ని గమనించమని కోరుకుంటున్నాడండి. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే వాక్య భాగంలోనే మీరు వాక్యం చదవండి, అయితే వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకోండి, అట్లా అర్థం చేసుకోండి అని మనల్ని ఒక్కొక్కసారి తప్పుదో పట్టించేదానికి మన యొక్క సొంత జ్ఞానాన్ని మనము ఉపయోగించుకొని ఏవేవో మనము వాగ్వివాదాల్లోకి వెళ్తామేమో. కానీ వాటికంటే ముఖ్యంగా దేవుడు నాకు నేర్పించినటువంటిది ఏంటంటే, ఇంకా ప్రత్యేకంగా ఈ సహవాసంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనము నేర్చుకుంటూ వచ్చే ఈ ప్రక్రియలో నేను గమనించింది ఏంటంటే, ఎప్పటికప్పుడు మనం రెడీగా ఉంటున్నామా, ఆ యొక్క ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్స్ అని దేవుడు నాకు నేర్పిస్తూ వస్తూ ఉంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు మూడవసారి అంటే ఆ ఒలీవ కొండ మీద ఎప్పుడైతే పాదములు ఉంచుతారో అప్పుడు హెర్మగెద్దోను యుద్ధము జరుగుతుంది అని, ఆ 1000 ఏండ్ల పరిపాలనకు ముందర జరిగే యుద్ధము హెర్మగెద్దోను యుద్ధము. ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన జరిగే సమయంలో ఆ యొక్క సాతానును దేవుడు 1000 సంవత్సరములు బంధించి అగాధంలో ఆ యొక్క బాటంలెస్ పిట్ లో ఉంచుతారని కూడా మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. దాని తర్వాత ఆ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఒకసారి ఆ యొక్క సాతానునికి తీర్పు తీర్చక ముందు ఆ యొక్క గోగు మాగోగు యుద్ధము జరిగి, ఆ యుద్ధం తర్వాత ఆ యొక్క సాతానును కంప్లీట్ గా ఆ నరకంలోకి పంపించడము, ధవల సింహాసనపు తీర్పు దగ్గర ఆ యొక్క మనుషులను కూడా ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడు, తమ స్వంత రక్షకుడు అని ఒప్పుకోలేదో వారిని కూడా అక్కడ ధవల సింహాసన తీర్పు దగ్గర తీర్పు తీర్చి వారిని కూడా ఆ యొక్క నరకంలోకి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము అన్నటువంటివి దేవుడు రీక్రియేట్ చేస్తారు. ఆ యొక్క క్రియేట్ చేసినప్పుడు ప్రకటన 21 ఆ నెక్స్ట్ 2-3 వచనాలను మనం గమనిస్తే 22వ వచనము 23వ వచనంలో చూస్తే, దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు అని మనము ఒక వాక్య భాగాన్ని చదువుతా ఉంటున్నామండి. ఆ పట్టణములో అంటే ఆ యెరూషలేము పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అని ఇక్కడ యెరూషలేము, నూతన యెరూషలేము గురించి ఒక వాక్య భాగము ప్రస్తావించబడుతూ ఉంటున్నది. దయచేసి గమనించండి, మనము ఈ యొక్క వచనం చదివినప్పుడు దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి అంటే ఆ యొక్క సంఘమునకు మనమందరము ఎవరైతే క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడగబడి క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో, రోమా పత్రికలో రాసినట్లు, వారు మాత్రమే ఈ యొక్క దేవాలయము, ఈ యొక్క నూతన యెరూషలేము అంటే నూతన పట్టణము, ఆ యొక్క వధువు లేదా ఆ యొక్క ప్రకటన 19వ అధ్యాయంలోనే ఆ యొక్క పెళ్లి జరగబడుతుందండి. దాని తర్వాత నూతన యెరూషలేము అనే యొక్క ప్రస్తావనలో మనం చూస్తే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జీవులకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సెయింట్స్ కి వారందరికీ కూడా తిరిగి ఇంకొక దేవాలయము అవసరం లేదు అని కూడా మనము ఇక్కడ నేర్చుకోవచ్చు. కిందటి వారాలలో మనము ఏం చూసాము అంటే ప్రత్యక్షపు గుడారం గురించి మనము ప్రతి అంశమును కూడా మనము ధ్యానించాము. ఆ యొక్క పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్షపు గుడారము అంటే దేవుడు తన యొక్క బిడ్డల చేత, తన యొక్క బిడ్డలతో ఉండాలని, ఆరాధింపబడాలని కోరుకుంటూ ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని ఏ విధంగా నిర్మించాలో మోషేకి దేవుడు చెప్పినప్పుడు పాత నిబంధన గ్రంథములో వాక్యములో లిఖించబడిన విధంగా వారు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారమును, అది ఆ యొక్క నమూనా పరలోకములో ఉండే దేవుని ఆలయము యొక్క నమూనాను బట్టి వారు ప్రత్యక్షపు గుడారాన్ని, ఒక టెంపుల్ ని, ట్యాబర్నాకిల్ ని
వారు నిర్మించినట్లుగా, ఎందుకంటే అక్కడ దేవుడు వారితో కలిసి, దేవుడు వారిని కలుసుకునేటటువంటి ఆ యొక్క దేవుని ఆలయము అని మనము నేర్చుకున్నాం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో చూస్తే టాబర్నాకిల్, ప్రత్యక్షపు గుడారము, అలాగే సొలొమోను మందిరము, తర్వాత ఇంకా ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క దేవుని బిడ్డలు ఆ యొక్క టాబర్నాకిల్ ని తిరిగి కట్టాలని వారు వాక్య భాగంలో ఉంటున్నట్లుగా వారు కట్టబోతా ఉంటున్నారు. దాని గురించిన మనము ధ్యానాన్ని కూడా మనం గమనించాము. ఒకసారి పాత నిబంధన గ్రంథంలోకి మనము వచ్చి చూస్తే, పాత నిబంధన గ్రంథంలో మనం గమనించాం కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19లోను, అలాగే 3:16 మనం ఏం గమనించాము? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని కొత్త నిబంధన కాలంలో, ఈ కాలంలో, ఈ సమయంలో న్యూ కవెనెంట్ జీవితం జీవిస్తూ న్యూ కవెనెంట్ ఎరాలో మనము ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నారు. ఆయనే మన యొక్క హృదయాన్ని ఆలయముగా చేసుకొని ఆయన ఉంటున్నారని కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. ఒకసారి గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆ యొక్క మిలీనియల్, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు ప్రభుల వారు రాజ్యం చేయబోతా ఉంటున్నారు. ఆ క్రీస్తు ప్రభుల వారితో కూడా దేవుని యొక్క బిడ్డలు కలిసి రాజ్యం చేసేవారుగా కూడా మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఆది కాండము నుంచి మనము గమనిస్తూ వస్తే ప్రకటన గ్రంథం వరకు దేవుడు తను సృష్టించినటువంటి ఆదాము అవ్వతో, వారి యొక్క వంశముతో, ఆ యొక్క దేవుని బిడ్డలతో, మానవ జాతితో ఉండాలని చెప్పి దేవుని ఆలయాన్ని మన మధ్య ఉంచాలని చెప్పి మనకు ఆజ్ఞాపిస్తూ, ఆ విధంగా మనం కూడా ఆదివారము కొన్ని సంఘాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క నూతన నిబంధన కాలములో మనము ఇంట్లో కూడా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా నీతో నాతో ఉండాలని చెప్పి ఇష్టపడతా ఉంటున్నారు. ఆ యెరూషలేము, నూతన యెరూషలేములో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడునగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు అని అక్కడ. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారే దేవాది దేవుడు అక్కడ ఉంటున్నప్పుడు ఇక మళ్ళీ మనకు ఇంకొక సంఘము లేదా చర్చ్ లేదా ఆలయము, టెంపుల్, టాబర్నాకిల్ అవసరం లేదండి. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు అక్కడ ఉంటున్నారు. పౌలు భక్తుడు కూడా తన యొక్క కొన్ని పత్రికలలో రాస్తారు కదా, మనము ఆయనను ముఖాముఖిగా కూడా చూడబోతా ఉంటున్నాము అని. కాబట్టి దేవుణ్ణి మనము ముఖాముఖిగా చూడబోయే నిత్యత్వములో మనము దేవునితో ఉన్నప్పుడు మనకి ఇంకొక ఆలయం అవసరం లేదు. మనము దేవుణ్ణి సాక్షాత్తు ఇప్పుడు ఏ విధంగా అయితే కొద్ది సమయము అన్న చెప్పినట్లు ఇద్దరికి మాత్రమే సమయాన్ని బట్టి ఆరాధనకు సమయం ఇస్తున్నాను అని చెప్పారు కదా, కానీ అక్కడైతే ఎల్లప్పుడూ ఇంకా అక్కడ ప్రేయర్ కూడా చేయాల్సిన పని లేదు. ఉదయకాలమునే మనము 5 గంటలకే లేచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కదా. ఈ శరీరములో ఉన్నంత మటుకు, శరీరంలో ఉన్నంత కాలము మనము ప్రార్థన చేస్తూ, కానీ ఎప్పుడైతే ఆ నూతన యెరూషలేము, ఆ యొక్క నూతన భూమిలో మనము నూతన ఆకాశంలో ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడు కూడా మనము 24/7 కేవలము దేవుణ్ణి ఆరాధన చేసే విధంగా చేసే వారమై ఉంటామండి. కాబట్టి ఈరోజు ఒకవేళ నిజంగా ఆ విధంగా హృదయపూర్వకంగా యోహాను సువార్తలో మనము చదువుతా ఉంటున్నాం కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తూ ఉంటున్నామా? అయితే మనము ప్రతిదినము ప్రతి క్షణము అదేదో ఆదివారం వస్తూనే ఈ యొక్క మీటింగ్ లో కానీ లేదా సంఘములో కానీ నోరు తెరచి ఆరాధన చేసే ఆ క్షణాలు మాత్రమే కాకుండా అనుదినము మనము ఆరాధన చేసే ఆ యొక్క యాటిట్యూడ్ ని కలిగి ఉంటున్నామా అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి 24వ వచనము మరొకసారి మనం చూస్తే, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా.
దాని వెలుగునందు సంచరింతురు. అంటే ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఇంకొక దేవాలయం అంటూ ఉండదు. కానీ ఆ యొక్క ఆలయములో మనము అంటే ఆలయము ఉండదు. కానీ ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారి సాక్షాత్తు మన ఎదుట ఉంటారు కాబట్టి మనము ఆయనను ఆరాధిస్తూ ఉంటాము. అలాగే వెలుగు కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడైతే సూర్యుడు అవసరము. సూర్యుడు వెలుగు వలన మనము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది కాబట్టి మనకు ఈ యొక్క కాలములు, దినములు, రాత్రింబగళ్ళు మనము చూస్తా ఉంటున్నాం. రాత్రి అయితేనే మనం పడుకుంటున్నాం. కానీ అక్కడ మనకు ఇంకా క్రీస్తు ప్రభుల వారే ఎప్పుడూ వెలుగుగా ఉంటారు. మనకి ఇంకా రాత్రి అంటూ కూడా ఉండదని వాక్య భాగం మనం చదువుతా ఉంటున్నాం. ఆ యొక్క వెలుగు అని మనము చూస్తున్నప్పుడు యోహాను సువార్త 8:12లో యేసు ప్రభుల వారు చెప్తారు కదా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని క్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉంటారు. అయితే అది ఆ మాట చెప్పిన తర్వాత 5:14లో అంటున్నారు కదా, మీరు కూడా ఆ లోకమునకు వెలుగై ఉన్నారు అని నిన్ను నన్ను దేవుడు ఇక్కడ మన నైబర్హుడ్, మన యొక్క ఇరుగు పొరుగు వారికి మనము పనిచేసేటటువంటి ఆ యొక్క పనిచేసే స్థలాలలోనూ, స్కూల్స్లోను, కాలేజెస్లోను, మనము చదివేటటువంటి చోట ఎక్కడైతే మనము వెళ్తా ఉంటున్నామో మనము ఒక ల్యాంప్ స్టాండ్ లాగా, ఒక వెలుగులాగా నిజంగా ఉంటున్నామా? ఆ విధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నంత వరకు నీవు నేను ఇంకొకరికి వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మనము నిత్యత్వంలోకి వెళ్తామో, ఎప్పుడైతే మనము నూతన భూమి, నూతన ఆకాశంలోకి అడుగుతామో అప్పుడు మనకు అక్కడ ఇంకా రాత్రి ఉండదండి. 21వ అధ్యాయము 25వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అక్కడ ఇంకా గేట్స్ కూడా ఉండవండి. ఎందుకంటే అక్కడ ఇంకా గేట్స్ ఉండవు. తర్వాత సూర్యుడు, తర్వాత వెలుగు ఇట్లా ఏముండదు. ఎందుకంటే దేవుడు, దేవాది దేవుడు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క ప్రస్తావన లేదా ఆ యొక్క ప్రాంగణం ఎట్లా ఉంటది అంటే ఎప్పుడు వెలుగు చేత వెలుగుమయమై ఉంటది. కిందటి వారంలో కూడా మనము అన్న చెప్తున్నప్పుడు విన్నాం కదా, మనం ఒకవేళ సముద్రంలో ఉంటే ఇంకా నీటి చేత ఏ విధంగా అయితే ఆవరింపబడి ఉంటామో, తర్వాత నీళ్లు కూడా చేపను మనం గమనించినప్పుడు చేపలో నీళ్లు ఉంటాయి, నీటిలో చేప ఉంటది. అదే విధంగా క్రీస్తు ప్రభుల వారు ఉన్న ఆ యొక్క ప్రాంగణం ఎట్లా ఉంటదంటే వెలుగు ఉంటది. ఇంకా మనకు అక్కడ ఇంకొక వెలుగు అవసరం లేదు. పగలు రాత్రి అంటూ ఏమీ ఉండదు. తర్వాత అక్కడ గేట్స్ ఉండవు. ఇంకా మనకు అది నిత్యత్వము అంటే ఒక ఎడ్జ్ అనేది లేదా ఒక ఇంత విస్తీర్ణము అని మనకు దేశాలకు చుట్టూ భాగాలు ఉంటాయి కదా, బార్డర్స్ ఉంటాయి కదా, అటువంటి బార్డర్స్ లేనటువంటి ఆ నిత్యత్వము మనము సమయము కూడా ఇంకా ఓన్లీ ఇక్కడైతే ఏదో 100 సంవత్సరాలు మహా అంటే 70, 80, 100 సంవత్సరాలు బ్రతుకుతామేమో. కానీ అక్కడైతే ఇంకా ఆ ఏజ్ లిమిట్ కూడా ఉండదు. మనము ఏమంటారు, ఆ ఏజ్ బార్ అవ్వడము లేదా ఎక్కువ వెయిట్ పెరిగిపోవడము ఇలాంటివి ఏమీ ఉండదు. ఎందుకంటే మనము ఆత్మ శరీరములో ఉంటాం కాబట్టి ఆ యొక్క ఆత్మలో మనము ఉంటున్నప్పుడు, ఆత్మ రూపంలో మనం ఉంటున్నప్పుడు అక్కడ మనకు ఇంకా పగలు రాత్రి తర్వాత ఈ విధంగా గుమ్మములు, గేట్స్ లేదా బార్డర్స్ కూడా ఉండవని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకుంటా ఉంటున్నాం. 24వ వచనము 26వ వచనము మనం ఒకసారి గమనించినప్పుడు భూరాజులు తమ మహిమను, జనములు తమ మహిమను, ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేద్దరు అని మెయిన్ వర్స్ను, ఆ యొక్క థీమ్ వర్స్ను మనము మరి ఒకసారి గమనించినప్పుడు ఇక్కడ భూరాజులు అంటే ఆ భూరాజులు ఎవరు అని మనము చూసినప్పుడు కిందటి వారంలో కూడా మనము గమనించాము. 1 పేతురు 2:9లో
మనల్ని ఏమని ప్రస్తావించారంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని ఆ యొక్క వాక్య భాగాన్ని కూడా మనము గమనిస్తా వస్తుంటున్నాం. నిజంగా గమనించండి, ఆ యొక్క దినములో అంటే ఆ నిత్యత్వంలో మనం ఉన్నప్పుడు, తర్వాత ఈవెన్ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా క్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువుగాను ఉంటారు. అయితే క్రీస్తు ప్రభుల వారు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో 1000 ఇయర్స్ లో తన బిడ్డలను కూడా రాజులుగాను, యాజకులుగాను, తర్వాత ఆ యొక్క పరిశుద్ధ జనముగాను ఉంటున్నట్లుగా, తీరుస్తున్నట్లుగా మనము గమనిస్తా వస్తుంటున్నాం. ఈ దినంలో ఈ న్యూ కవెనెంట్ ఏజ్ లో కూడా దేవుడు మనల్ని ఒక యాజక సమూహము, అంటే మనకు ప్రీస్ట్లు, అంటే మనకు యాజకులు అవసరము, పాస్టర్స్ లేదా బోధకులు ఉన్నారు. కానీ ప్రతి బిడ్డ కూడా, అంటే ప్రతి రక్షణ పొందినటువంటి ప్రతి దేవుని బిడ్డ కూడా ఒక యాజకుడు లేదా ఒక ప్రీస్ట్ లేదా ఒక బోధకుడు అని చెప్పి, లేదా పరిశుద్ధ జనము అని చెప్పి దేవుడు ప్రస్తావిస్తుంటున్నారు. దయచేసి గమనించండి, మనకు బోధకుడు ఒకరే, మనకు మెయిన్ ప్రధాన యాజకుడు ఒకరే. కానీ ఆ యొక్క ఈ దినాలలో దేవుడు మనం ఏమి నేర్చుకుంటున్నామో, మనము ఏదైతే మన యొక్క జీవిత విధానంలో వాక్య భాగంలో నేర్చుకొని అన్వయిస్తుంటున్నామో వాటిని షేర్ చేసుకునే దానికి దేవుడు ఇచ్చే అవకాశము, ఆ యొక్క ఆనర్ ని మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే ప్రకటన 2:9 చూసినప్పుడు, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను అని చెప్పి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు కి ప్రస్తావిస్తున్నటువంటి మాటగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తము ఇచ్చి కొని, తన యొక్క స్వరక్తము చేత మనల్ని విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నటువంటి మనల్నందరినీ అక్కడ పిలుచుకొని దేవాది దేవుడు మన చేత ఆ యొక్క మనతో నివాసము ఉండే ఆ యొక్క దినాలను మనము నెమరు వేసుకుంటా ఉన్నామండి. ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అని చెప్పి ఈ యొక్క కాలములను గురించి, 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా మాట్లాడుతూ మనము చూస్తూ ఉంటున్నాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడవని మనము అందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ గొప్ప స్వరము చేత ఆ యొక్క 24 పెద్దల చేత కొనియాడబడుతున్నటువంటి దేవాది దేవుణ్ణి మనము కూడా దేవుణ్ణి ఆరాధించే వరంగా ఉంటున్నామండి. ఇదంతా కూడా గమనిస్తే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తా ఉంటున్నది. ఏంటంటే, మనం ఎప్పుడైనా కొత్త ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఉద్యోగంలోకి వెళ్ళక ముందు ఓరియంటేషన్ ఇస్తారు. ఏంటంటే, ఇదిగో ఈ ఆఫీస్ ఇలాగా ఉంటది, నువ్వు ఇక్కడ కూర్చుంటావు, నీకు వీళ్ళు రిపోర్ట్ చేస్తారు, లేదా నీవు వీళ్ళకు రిపోర్ట్ చేస్తావు అని ఆ యొక్క కొత్త ఆఫీస్ గురించి ఓరియంటేషన్ ఇస్తారు. ఆ ఓరియంటేషన్ ఇస్తున్నప్పుడు ఓకే ఇట్లుంటదా అని ఏ విధంగా అయితే ఓరియంటేషన్ లో మనము నేర్చుకుంటామో, అట్లనే ఒకవేళ వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు ఆన్ సైట్ ఆపర్చునిటీ ఎవరికైనా ఒకవేళ వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆ ఆఫీస్ వాళ్ళు కూడా ఓరియంటేషన్ ఇస్తారు, ఎయిర్ బోన్ అని అంటారు. ఓరియంటేషన్ లో ఏమిస్తారు, అక్కడ ప్రదేశంలో ఇట్లా ఉండాలా, ఇట్లా ఉంటది. ఎందుకంటే ఆ దేశమునకు ఇంకా వెళ్ళక ముందే ఇచ్చేటటువంటి ఆ యొక్క ఎక్స్పోజర్ ని, ఆ యొక్క ఓరియంటేషన్ ని మనం గమనిస్తూ ఉంటున్నాం కదా. అట్లనే పరలోకమునకు మనము
వెళ్ళక ముందే దేవుడు ఈ యొక్క సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అయితేనేమి, ఆ పరలోకములో ఏ విధంగా ఉంటది, ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఎట్లా ఎవరు ఉంటారు, ఆ యొక్క వెలుగు ఎప్పుడూ ఉంటది, ఎప్పుడు ఆయనను 24/7 మనము ఆరాధన చేసే వరముగా ఉంటున్నాము. ఆయనకు మహిమ ఘనత మనము చెల్లించే వరంగా ఉంటున్నాము అని ఈ యొక్క వాక్య భాగాల్ని మనం నేర్చుకుంటా ఉంటున్నాం. ఇక్కడ 24, 26 వచనములో ఇంకొక మరి 2 పదాలని మనము గమనిస్తే, మహిమ, ఘనత సమస్తమును భూరాజులైతేనేమి, జనములైతేనేమి దేవునికి మహిమను చెల్లించే వారంగా, ఘనత చెల్లించే వారంగా ఉంటున్నారు. యాక్చువల్‌గా మహిమ అంటే ఏంటి? ఘనత అంటే ఏంటి? అని మనము ఒక్కొక్కసారి నెమరు వేసుకుంటే, ఇవి 2 పదాలు ఈక్వల్‌గా ఉన్నట్లుగా అనిపిస్తది గానీ, వాటి మీనింగ్ అయితే డిఫరెంట్ అని చెప్పి మనము గమనిస్తా ఉండొచ్చండి. ఇక్కడ మహిమ అంటే ఏంటంటే, హూ దే ఆర్, వారు ఏమై ఉన్నారో వారిని బట్టి వారికి మహిమ వస్తది. అలాగే ఆనర్ అంటే ఘనత. ఘనత అంటే వాట్ దే డూ, వారు ఏమి చేశారో లేదా వారు ఏమి చేస్తున్నారో దాన్ని బట్టి వారికి ఘనత వస్తది. ఒకవేళ ఎగ్జాంపుల్‌గా మనం చూస్తే, స్త్రీకి మహిమ ఎవరు అని మనము వాక్య భాగంలో చూస్తే, స్త్రీకి మహిమ పురుషుడు. అలాగే పురుషునికి మహిమ క్రీస్తు ప్రభుల వారు అని మనము వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. అట్లనే ఒకవేళ ఘనత అంటే రోల్ మనము గమనిస్తే, వారి యొక్క రోల్‌ని బట్టి వారికి ఆనర్ దొరుకుతది. ఈ యొక్క స్త్రీకి ఒక తల్లిగా, స్త్రీకి హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీగా యొక్క ఘనత మనము గమనిస్తా ఉంటున్నాం. అట్లనే మ్యాన్ అంటే పురుషునికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఆ యొక్క ఘనతను వారికి వచ్చే విధంగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మహిమ అని మనము ఘనత ఆ 2 పదాలను 24వ వచనము, 26వ వచనంలో చూస్తే, మహిమను గురించి మనము కొంచెము ఒకవేళ కొన్ని మాటలను మనము మాట్లాడుకుంటే, దేవునికి ఎంత మహిమ ఉన్నది. అయితే మహిమ కేవలము దేవునికి మాత్రమే సంబంధించినది, దేవునికి మాత్రమే చెందినది అని చెప్పి మనం నేర్చుకుంటూ ఆ యొక్క మహిమను బట్టి మనము దేవుని ఆరాధిస్తా ఉంటున్నాం. అయితే దేవుడుకి కలిగినటువంటి మహిమ అంటే గాడ్స్ గ్లోరీని మనము అనేక సార్లు వాక్య భాగాల్లో నేర్చుకుంటూ వచ్చాము. అలాగే దేవుడు కూడా తన సృష్టిలో ఉన్నటువంటి సృష్టికైతేనేమి, మనుషులకు కూడా కొంచెము మహిమ ఇచ్చినట్లుగా ఆ యొక్క మహిమను గురించి కూడా మనము నెక్స్ట్ స్లైడ్స్ లో దయచేసి మనం గమనిస్తాము. అలాగే దేవునికి ఎప్పుడు కూడా మనము మహిమ చెల్లించే బద్దులమై ఉన్నామని, కానీ మనుష్యుడు కూడా దేవుని మహిమను దొంగిలించే వాడుగా కూడా ఉంటున్నట్లుగా కూడా వాక్య భాగంలో మనము కొన్ని ప్రస్తావనలు చూస్తా ఉంటున్నాం. అయితే ఘనతను చూసినప్పుడు మనము దేవునికి మాత్రమే సమస్తమైన ఘనత, మహిమలు చెల్లించాలండి. దేవుడు ఒక్కొక్కసారి మనిషిని కూడా కొన్ని రోల్స్ ను బట్టి దేవుడు మనిషిని ఘనపరుస్తారు. కానీ ఎందుకంటే వాక్య భాగంలో ఉంటది కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని. కొంచెం ఘనతను ఒకవేళ దేవుడు తన బిడ్డలకు ఆ యొక్క ఇన్సిడెంట్స్ లో డిఫరెంట్ రోల్స్ ను బట్టి ఇస్తారేమో, కానీ మనిషి అయితే ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరచాలి. ఒక్కొక్కసారి మనుషులను కూడా ఘనపరుస్తూ అదే మెన్ ప్లీజింగ్ అంటారు. మెన్ ప్లీజింగ్, మనం ఎప్పుడు కూడా మెన్ ప్లీజింగ్ గా ఉండకూడదు. మనం ఎప్పుడు గాడ్ ప్లీజింగ్ గా, అంటే దేవుడు ఏం చెప్తే దేవుణ్ణి ఇష్టపెట్టే వరంగానే ఉండాలి. మనము ఎప్పుడు మనిషిని ఇష్టపెడుతూ మనుషుడు చెప్పినటువంటి అదేదో మెన్ ప్లీజింగ్ చేస్తా ఉంటారు. అట్లా ఎప్పుడూ ఉండకూడదండి. ఒకవేళ అప్రిషియేట్ చేయొచ్చు వారిని మనము వారి అధికారాన్ని బట్టి మనము లోబడి ఉండొచ్చు. ఆ విధంగా అథారిటీని బట్టి మనము అర్థం చేసుకొని మనం ఉండాల్సిన చోట ఉండొచ్చు. కానీ మనము మెన్ని ఎప్పుడు అంటే పురుషుని అంటే మనిషిని ఎప్పుడు ప్లీజ్ చేస్తూ ఉండకూడదని చెప్పి కూడా దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. చివరిగా మెన్ స్టీలింగ్ ఆనర్, క్యాపిటలైజేషన్
అంటే క్యాపిటలైజేషన్ ఏంటంటే మీకు ఉద్యోగంలో కొన్ని ప్రస్తావనలు నేను తీసుకొని వస్తాను. ఏంటంటే ఒకవేళ టీమ్‌లో వేరే ఎవరైనా నీ టీమ్ మెంబర్ ఏదైనా ఒక మంచి టాస్క్‌ని అకంప్లిష్ చేశాడు అనుకోండి. టీమ్ మీటింగ్‌లో ఆహ్, ఆ వ్యక్తి ఒకవేళ ఆ రోజు అబ్సెంట్ అయ్యి ఉంటే అతనితో పాటు నువ్వు ఒకవేళ ఉంటూ కొంచెం అంతో ఇంతో కొంచెం ఏదైనా సహాయం చేసిన వాడివైతే ఆ ఎంటైర్ ఆ టాస్క్ అంతా అదేదో నువ్వు చేసినట్లుగా మనం కిందటి వారంలో కూడా గమనించాం కదా. మనల్ని మనము గొప్పగా ఊహించుకొని మనము ఇతరులకు ఎగ్జిబిట్ చేసుకుంటా ఉంటాం. మనము చేయలేకపోయినా ఒకవేళ మనం చేసినట్టుగా వేరే వాళ్ళు చేసిన దాన్ని కూడా మనం చేసినట్టుగా ప్రత్యేకంగా ఇది ఎవరైతే కొంచెము లీడర్స్‌గా ఉంటారో వాళ్ళు చేస్తా ఉంటారనమాట. ఆహ్, మన ఎగ్ మన ఆఫీసర్స్‌లో ఎవరైతే టీమ్ లీడర్స్ ఉంటారో వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు వాళ్ళ మేనేజర్స్‌కి రిపోర్ట్ చేసేటప్పుడు అది వాళ్ళ టీమ్ మెంబర్ చేసినా గూడా, వాళ్ళు చేసినట్లుగా వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటా ఉంటారు. ఆ విధంగా మనము ఉండకూడదని జెప్పి కూడా దేవుడు మనకు కొన్ని పాఠాలను ఇక్కడ నేర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి మహిమ గురించి ఇంకా కొంచెము లోతుగా కొన్ని మాటలను మనం గమనిస్తే, దయచేసి గమనించండి. ప్రకటన 5:12లో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును అని చెప్పి వాక్య భాగం మనము చూసినప్పుడు, కేవలము ఆయనకు మాత్రమే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఉండే ఆ యొక్క ఆహ్, మాజెస్టీని బట్టి మనము ఆయనను యుగయుగములు ఆయనకు మహిమ చెల్లే విధంగా మనము ఆయనను ఆరాధించబద్దులమై ఉంటున్నామండి. ఎందుకంటే సమస్తమైన మహిమ, ఘనత కేవలము దేవాది దేవుడికి, ప్రభుల వారికి మాత్రమే చెందినది. మనము ఆయనను మాత్రమే ఆరాధించే బద్దులమై ఉంటున్నాము. అట్లనే గాడ్ గివెన్ గ్లోరీ అంటే దేవుడు మనుషులకు సృష్టికి కూడా అక్కడక్కడ వాక్య భాగంలో చూస్తుంటున్నాం కదా. 1 కొరింథీ 15వ అధ్యాయము 40వ వచనంలో మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆ మహిమ వేరు, భూ వస్తువుల రూపముల మహిమ వేరు. అక్కడ నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఈ యొక్క నక్షత్రమునకును మరి యొక్క నక్షత్రమునకు భేదము కలదా అని చెప్పి యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద ఉన్నది అని ఆయన మనకిచ్చేటటువంటి మహిమ ఇంకా మన రూపం కూడా మహిమ రూపంలోకి కూడా మనము ఆ యొక్క మహిమను ప్రస్తావిస్తూ దేవుడు మనకిక్కడ వాక్య భాగాన్ని మనము చూస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నామండి. అట్లనే దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి అని ఇక్కడ 3G నెట్వర్క్ అని నేను ఒక మాట గుర్తు చేయాలని ఇష్టపడుతుంటున్నాను. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీజీజీ 3G నెట్వర్క్. ఆ జీజీలో ఏంటంటే గివ్ గాడ్ ద గ్లోరీ. ఎప్పుడు కూడా కీర్తన గ్రంథంలో 96:8లో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినా కూడా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని చెప్పి ఇక్కడ మహిమను గురించిన వాక్య భాగంలో మనం నేర్చుకుంటా ఉంటున్నామండి. గమనించండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21, 23 వచనాలు మనం చదివితే ఆ యొక్క 3 వచనాలలో హేరోదుని ప్రస్తావించినటువంటి మాటను మనం గమనిస్తే ఆ దినాలలో ఆ యొక్క హేరోదు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతని మెత్తెను గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. ఈ యొక్క మాటను మనము చూసినప్పుడు నిజంగా మన ఒళ్ళు ఏమంటారు అది ఎట్లో అయిపోతుంది కదా. గమనిస్తే దయచేసి నిజంగా నీవు నేను దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నామా? దేవునికి ఇవ్వవలసిన మహిమ ఘనతలు ఇస్తుంటున్నామా? ఆ విధంగా మనము ఎప్పుడు కూడా దేవునికి మాత్రమే మహిమను ఇవ్వాలి. ఒకవేళ నీవు నేను దేవుని మహిమను దొంగిలిస్తే మన పరిస్థితి ఏమైతుంది అని ఒకసారి గమనిస్తే దేవుని బిడ్డలారా గమనించండి. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా బ్రతకకుండా
దేవునికి చెందవలసిన మహిమను ఏమాత్రము మనము దొంగిలించకుండా బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకు దేవుడికి మనము మహిమ ఘనతలు చెల్లించాలి అని మనము వాక్య భాగాలు చూస్తూ నేర్చుకుంటూ ఆ విధంగా మనము ప్రాక్టీస్ చేస్తుంటున్నాం కదా. ఆ యొక్క వాక్య భాగాలు మనము నేర్చుకుంటూ చూస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాము. ఇక్కడ చాలా వాక్య భాగాల్ని నేను మీ మధ్యలో ఉంచుతున్నాను. ఎవరికైనా ఈ స్లైడ్స్ కావాలంటే తీసుకొని ఇంకా లోతుగా మనము దేవునికి ఎందుకు మహిమ చెల్లించాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి అని అనేక వచనాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, దేవునికి వందనాలు చెప్పాలి. మనుషులకైతే కేవలము థ్యాంక్స్ చెప్పొచ్చు. ఒక్కొక్కసారి వారిని మనము ప్రైజ్ కూడా చేయాల్సిన పని లేదు. ఆరాధన స్తుతి కేవలము దేవునికి మాత్రమే చెందినవి. అలాగా మనిషికి థ్యాంక్స్, అప్రిషియేషన్ అవి చెందినవి. మనము మనిషికి అప్రిషియేషన్, థ్యాంక్స్ చెప్పొచ్చు, కానీ దేవునికి మాత్రము సమస్తమైన మహిమ ఘనతలను మనము చెల్లించబద్దులమై ఉంటున్నాము. ఈ భూమి మీద ఈ శరీరంలో మనము ఉంటున్నప్పుడు దయచేసి గమనించండి. ఈ మనము ఇంకా పాత శరీరంలో ఉంటున్నాము. ఆ యొక్క పాత పురుషుడు మనలో ఉంటున్నారు. కానీ మనమైతే సెల్ఫ్ సెంటర్డ్ గా కాకుండా క్రైస్తు సెంటర్డ్ గా, క్రీస్తు ప్రభుల వారికి కేంద్రీకృతమైన కుటుంబముగాను, అటువంటి జీవితము జీవించే వారంగాను, ఏదో ఫీలింగ్స్, ఎమోషన్స్ డ్రైవ్ చేసే విధంగా కాకుండా, ఏదో మనకి ఇష్టం వచ్చినట్లు మన ఇష్టాన్ని మనము డామినేట్ చేసుకుంటూ పోకుండా, ఆత్మ పూర్ణులమై, ఆత్మ నడుపుదల చేత, ఆత్మ నింపుదల చేత, పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పే ప్రతి మాట చొప్పున క్రైస్తు సెంటర్డ్, క్రీస్తు ప్రభుల వారి కేంద్రీకృతమైనటువంటి కుటుంబం జీవితం గాను మనము ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు బహుమానాలు ఇస్తారండి. మనము వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, 5 కిరీటములు. 5 కిరీటములు గమనించినప్పుడు అక్షయమగు కిరీటము, ఇంపెరిషబుల్ క్రౌన్, అతిశయ కిరీటము, అలాగే నీతి కిరీటము, మహిమా కిరీటము గమనించారా? మనకు కూడా దేవుడు ఆ యొక్క నిత్యత్వంలో మహిమా కిరీటము ఇవ్వబోతా ఉన్నారు, జీవ కిరీటము ఇవ్వబోతా ఉన్నారు. ఈ యొక్క వాగ్దానాలను మనము గమనిస్తే నిజంగా మనము చేసేటటువంటి మంచి క్రియలు, మనము చేసే మంచి క్రియల వలన మనకు రక్షణ కలుగదు. కానీ రక్షణ పొందిన తరువాత మనము చేసే ఆ యొక్క దేవుని నీతి క్రియలు, మంచి క్రియలను చేయడం వలన, అంటే ఎప్పుడైతే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారో అవి ఆటోమేటిక్ గా మంచి క్రియలు వెలువడతాయండి. వాటి వలన వచ్చేటటువంటి బహుమానాలను దేవుడు ఒకవేళ ఆ నిత్యత్వములో మనకిచ్చే ఆ కిరీటాలను మనము చూస్తూ ఉంటున్నాము. కానీ ఆ యొక్క నలువది గురు పెద్దలు ఆ సింహాసనం దగ్గర వారి కిరీటాలను ఏం చేస్తా ఉన్నారు అని మనం గమనిస్తే, వారికి ఇచ్చినటువంటి ఆ కిరీటాలను తిరిగి క్రీస్తు ప్రభుల వారి దేవాది దేవుని యొక్క పాదాల చెంత వారు అక్కడ సమర్పించి నమస్కారం చేస్తూ, సమస్తమును వారికి ఉన్నటువంటి వాటిని క్రీస్తు పాదాల వద్ద ఉంచుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నారు. ఒకవేళ నీకు నాకు కూడా అటువంటి కిరీటాలు ఇస్తే మనము ఆ నిత్యత్వములో ఇంకా సాక్షాత్తు దేవుణ్ణి మనం ముఖాముఖిగా చూసే మనము ఆ కిరీటాలని మనం కూడా ఆ విధంగా ఉంచుతామేమో. ఎందుకంటే ఇంకా మనకి ఏం కావాలండి? నిత్యత్వంలో క్రీస్తు ప్రభుల వారి దగ్గర మనం ఉంటున్నప్పుడు వాక్య భాగంలో చూస్తుంటున్నాం కదా, అక్కడ ఏడుపును, ఇంకా అక్కడ మనకు ఏ బాధ, ఏ కష్టము, ఏ నష్టము ఉండదు. మనం ఎప్పుడు కూడా నిత్యత్వము సంతోష సమాధానాల చేత కలిగి మనము అక్కడ దాంట్లో ఆ యొక్క నిత్యత్వములో ఉంటాం కదా. కాబట్టి దయచేసి గమనించండి, దేవుడు ఒకవేళ మనకి ఏమైనా ఇస్తే తిరిగి మనము దేవునికి సమర్పించి సమస్తమైన మహిమ ఘనత ఆ దేవాది దేవుడికే చెల్లే విధంగా మనము ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అది
నిత్యత్వములోకి వెళ్ళిన తర్వాతనే చేయాలనా అని మనము ఒకవేళ అనుకోవచ్చు. అవసరం లేదండి. ఇప్పుడు కూడా ఈ ఈ ఈ నూతన క్రొత్త నిబంధన గ్రంథంలో జీవించే ఆ న్యూ కవెనెంట్ లైఫ్ లో కూడా మనము క్రీస్తు ప్రభువు వారికి నమ్మకంగా ఉంటూ ఆ ఆ నమ్మకమైన బ్రతుకుతూ ఏదైనా ఒకవేళ నీకు నాకు అప్రిషియేషన్ వస్తే ఆ అప్రిషియేషన్ ని కూడా తిరిగి మనము దేవునికి మనము చెందింప చేసే విధంగా, మనము దేవునికి మహిమ వచ్చే విధంగా మనము బిహేవ్ చేయొచ్చండి. మన యాటిట్యూడ్ ని అలాగా చూపించొచ్చు. అలాగా చూపించాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇక కొన్ని వచనాలని చూస్తే అదే అధ్యాయంలో 21వ అధ్యాయము 11, 18 అట్లనే 21 3 వచనాలని మనం గమనిస్తే దాని యందలి వెలుగు దగదగా మెరియు, అలాగే స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అని చెప్పి మాటను మనము చూస్తా ఉంటున్నాం. శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది అని చెప్పి మనము అక్కడ 12 ముత్యములు, ఒక్కొక్క ముత్యము ఆ ఆ ఆ, ని అక్కడ వర్ణిస్తూ ఆ 21వ అధ్యాయంలో ముందు వచనాలలో ఉంటది. అవన్నీ మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని మాటల్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. నీటిని, తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్లాస్ ని, ఆ రెండింటిని మనము గమనిస్తే నీటిని ఈజీగా మలినం చేసేసేయచ్చు. ఒకవేళ నీటిలో కొంచెం బురద వేసామంటే అది మలినం అయిపోతుంది. నీటిలో ఏదైనా వేరే రంగు వేసామంటే వేరే రంగు వచ్చేస్తుంది. కానీ ఒకసారి మనం గ్లాస్ ని గమనించండి. ఆ గ్లాస్ ని మనము ఏమాత్రము ఇంప్యూర్ చేయలేం. కాబట్టి ఇంప్యూరిటీ ఈ యొక్క శరీరంలో ఉన్న నీవు నేను ఒకవేళ ఈ మలినము ఈజీగా మలినాన్ని మనము తెచ్చుకోవచ్చేమో. మనము మాట్లాడే మాటను బట్టి, లేదా మన యాటిట్యూడ్ ని బట్టి, మన బిహేవియర్ ని బట్టి మనం ఈజీగా పాపంలో పడిపోవచ్చేమో. కానీ ఆ లోకంలో, ఆ నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశము, అక్కడ మనకు పాపం అనేదే ఉండదన్నమాట. పాపరహితమైనటువంటి ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క ఆ యొక్క స్థానము, ఆ ఇటర్నిటీ, ఆ యొక్క నిత్యత్వములో మనము అంత శుద్ధముగా ఉంటాము, గ్లాస్ వలె ఉంటాము. కాబట్టి ఈ అర్త్లీ లైఫ్ అంటే ఈ భూమి మీద మనము ఈజీగా పాపంలో పడిపోతామేమో, కానీ పాపంలో పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మనము దేవుని యొక్క ఆధీనంలో ఉండాలని చెప్పి దేవుడు మనకు పదే పదే, అందుకే కదా ఇన్నిసార్లు మనకు వాక్య భాగాల్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి మనము ఈ అర్త్లో అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా మన యొక్క జీవితము ప్యూర్గా హెవెన్లీ లైఫ్ ని కూడా కలిగి ఉండొచ్చు, ఆ విధంగా జీవించొచ్చు అని చెప్పి ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము నెక్స్ట్ మొదటి 5 వచనాలని మనము గమనిస్తే దానికి సాదృశ్యంగా యెహెజ్కేలు 47వ అధ్యాయం కూడా మనము సాదృశ్యంగా చూసుకోవచ్చండి. అయితే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఇప్పుడు ఈ యొక్క కప్పు ఉంది కదా, కప్పుకి మూత మోయబడి ఉంది. ఆ విధంగా చూసినప్పుడు ఆ కప్పుకి మూత ఏ విధంగా మోయబడి ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో వారి మీద ఉండేవారు. అయితే మనం కూడా ఈ కృత నిబంధన కాలంలో జీవించే దేవుని యొక్క బిడ్డ తన యొక్క రక్షణ అనే పాత్రను చేత పట్టుకొని దేవుని యొక్క నామములో మనం ఎప్పుడైతే జీవిస్తా ఉంటామో అప్పుడు ఎట్లా ఉంటదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు. అంటే ఆ మూత పాత నిబంధన గ్రంథంలో మూత ఏ విధంగా అయితే ఆ కప్పుకి మోయబడిన విధంగా మనము గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉండేవారు, వారి మీదికి వచ్చేవారు. యెషయా 61వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని చెప్పి దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అని చెప్పి అక్కడ వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన విధానాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడైతే ఈ దినాలలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటున్నారు.
మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము గమనిస్తే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఎంతమంది అయితే ఎవరైతే ఏ పరిమాణములో విశ్వాసము కలిగి ఉంటున్నారో అంత పరిమాణము మాత్రమే వారికి కలుగుతుందని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నారు. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొంచెం చాలే, ఈ కొంచెం ఏరియాలో చాలే అని చెప్పి అక్కడ మాత్రమే దేవుని చిత్తమును లేదా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటున్నామేమో, లేదా పూర్తిగా దేవుని ఆధీనంలోకి వెళ్తా ఉంటున్నామేమో మనము గమనించుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. గలతీ 25వ అధ్యాయము 24, 25లో చూసినప్పుడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలని చెప్పి దేవుడు వాక్య భాగాన్ని గుర్తు చేస్తా ఉంటున్నారు. యెహెజ్కేలు 47వ అధ్యాయము మొదటి 10 వచనాలను మనం ధ్యానిస్తే, అక్కడ మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బికి తూర్పుగా పారుచుండెను, ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను అని వాక్య భాగం చూస్తూ ఉంటున్నాం. అయితే మన యొక్క థీమ్ వర్స్ లో చూస్తే, నిత్యత్వములో క్రీస్తు ప్రభుల వారే మనకు ఆలయముగా ఉంటున్నారు కాబట్టి అక్కడ మనము ఇంకా ఆయనను ముఖాముఖిగా 24/7 ఆరాధన చేసే విధంగా ఉంటాం. అయితే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు 47వ అధ్యాయంలో ఆ ప్రవచన మాటను మనము గమనిస్తే, అక్కడ ఆ యొక్క మందిరపు గుమ్మమునకు అంటే మందిరంలోకి నీరు ప్రవహిస్తే ఎట్లా ఉంటదో అని చెప్పి ప్రస్తావన మనము గమనిస్తా ఉంటున్నాం. ఆ మందిరపు గుమ్మమునకు తోడుకొని వచ్చాను, అక్కడ నీరు పారుతూ ఉన్నాయి అని మనము ఈ యొక్క పిక్చర్ లో చూస్తే, నీళ్లు ఒకవేళ ఆ యొక్క పాదముల అంచు మట్టుకు వచ్చినాయేమో. అలాగా 2వ వచనము 3వ వచనము అలాగా వచనాలను మనము గమనిస్తూ వెళ్తే ఆ నీరు ఇంకా ఎక్కువగా వచ్చిన విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నీళ్లు మోకాళ్ళ మట్టుకు నడుము మట్టుకు వచ్చాయేమో, అదే నీళ్లు ఇంకా భుజాల మట్టుకు వచ్చినాయేమో. కొన్ని మూరలు అంటే నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను, 1000 మూరలు కొలిచి నీళ్లను గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను అని చెప్పి ఆ యొక్క వాక్య భాగంలో చూస్తున్నప్పుడు దయచేసి గమనించండి. ఆ నీరు పాదముల మట్టుకు, మోకాళ్ళ మట్టుకు, నడుము మట్టుకు, భుజాల మట్టుకు రావడం గమనిస్తూ ఉంటే, అలాగే ఈ యొక్క పిక్చర్ ని చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ నీళ్లు ఇంకా తల మట్టుకు వస్తాయో, ఇంకా నీళ్లు తలను మించి నీళ్లు వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఆ యొక్క కింద ఉండే భూమిని వదిలిపెట్టేసి ఆ నీటిలో తేలాడుతూ ఈదుతూ ఉంటాడండి. ఈ 10 వాక్య భాగాల్ని మనం గమనిస్తూ ఉంటే, నేను నేర్చుకున్నటువంటి లేదా మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క భాగం ఏంటంటే, ఎప్పుడైతే నేను అక్కడే ఆ భూమిని అతుక్కొని అట్లనే ఉన్నామనుకోండి, నేను ఇంకా ఈ నీళ్లు ఎంత వచ్చినా కూడా లేదు, నేను ఏం చేయను అని చెప్పి నీటిలో తేలాడుతూ ఈదకుండా ఉంటే మనం చనిపోతామేమో కదా. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తూ, మన హృదయంలో ఉంటూ మనల్ని ఆత్మలో తేలాడుతూ ఉండే ఆ యొక్క జీవిత విధానంలోకి తీసుకెళ్లేటప్పుడు మనము ఆత్మలో తేలాడుతూ, ఆత్మలో నడిపింపబడుతూ, ఆత్మ అనుసరిస్తూ మనము బ్రతికే బ్రతుకు ఈ విధంగా మనిషి నీళ్ళల్లో తేలాడుతూ ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నారో, మనము ఆత్మలో అంత సంతోషిస్తూ ఆత్మదేవుణ్ణి మనము అంత కలిగి ఉండొచ్చు అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాక్టీస్ అంటే ఈ అనుభవము ఎవరికి ఉంటది అంటే, కేవలము రక్షణ పొంది నీటిలో బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మలో ఇంకా అంతకంతకు లోతుగా
పూర్వకమైనటువంటి ఆ యొక్క అనుభవంలోకి వెళ్తారో వారి యొక్క జీవిత శైలి, జీవన విధానము కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటదండి. వారెప్పుడు కూడా దేవునికి మాత్రమే మహిమను చెల్లిస్తూ, దేవునికి మాత్రమే మహిమను తీసుకొని వస్తూ వారు వారు వారి యొక్క జీవనాన్ని జీవిస్తూ ఉంటారు. అట్లా మనము గమనిస్తే చివరిగా 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. దానిలో అంటే నిషిద్ధమేదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు అని మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ రక్షణను నీవు నేను కలిగి ఉన్నామా? ఒకవేళ ఆ రక్షణను నీవు నేను కలిగి ఉంటే దేవుడు ఈ భూమి మీద నీకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు, ఆ ప్రామిసెస్ ఏవి అని చూసినప్పుడు 7 వాగ్దానాలను మనము మరి ఒకసారి నెమరు వేసుకోవచ్చు. జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తారు. 2వ మరణము ఇక ఉండదు. మరుగైన మన్నాను భుజింపనిస్తారు. జనుల మీద అధికారమును, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎప్పుడు కూడా తుడిచిపెట్టబడకుండా, ఇక్కడ గమనించండి, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఈ దినములో ఒకవేళ నీవు నేను సువార్త చెప్పేదానికి, క్రీస్తు ప్రభుల వారి మరణాన్ని, పునరుత్థానాన్ని ప్రకటించేదానికి సిగ్గుపడుతూ ఉంటున్నామేమో. దయచేసి గమనించండి. ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడు, అవును కదా, నేను ఒకవేళ క్రీస్తు ప్రభుల వారి మాటను ప్రస్తావించేందుకు ఈ భూమి మీద సిగ్గుపడితే, రేపు క్రీస్తు ప్రభుల వారు తన తండ్రి దగ్గర నా మాట లేదా నా పేరును ప్రస్తావించేదానికి ఆయన ప్రస్తావించరేమో. అంత దుర్లభమైనటువంటి ఆ యొక్క జీవితం ఎంత ఘోరంగా ఉంటదండి. అటువంటి విధంగా మనం ఉండకుండా మనము ధైర్యంగా క్రీస్తు ప్రభుల వారి సువార్తను ప్రకటిస్తూ, జయిస్తూ, ఈ జీవితంలో విక్టోరియస్ లైఫ్ ను జీవిస్తూ, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అని చూస్తుంటున్నాం కదా మనము. ఇక్కడ ఇదే అధ్యాయములో కొన్ని ముత్యములను, కొన్ని 12 ముత్యములతో ఆ యొక్క మాటలను మనము 21వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఆ యొక్క 12 స్తంభాలను కూడా, అలాగే నీవు నేను, తర్వాత దేవుడు మనల్ని ఆయన యొక్క మందిరములో, అంటే ఆయన యొక్క సన్నిధిలో నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. నీకు నాకు క్రొత్త పేర్లు కూడా ఇస్తారని చెప్పి, ఆ విధంగా ఆయనతో మనము ఆయన సింహాసనము దగ్గర కూర్చుండి ఆయనతో కలిసి నిత్యత్వము జీవించే ఆ నిత్యత్వంలోకి మనము వెళ్దామా? దేవుడు ఈ యొక్క వాక్య భాగాల్ని మనం ఎందుకు తీసుకుని వస్తా ఉంటున్నారంటే, దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మలో మనము ఎదుగుతూ ఆయన ఆయన యొక్క సహాయము చేత జీవిస్తూ, ఆ జీవన విధానంలో మనము నిత్యత్వంలోకి అడుగు పెట్టాలని చెప్పి ఈ ఓరియంటేషన్ లాగా మనకు ఈ యొక్క వాక్య భాగాల్ని దేవుడు తీసుకుని వస్తా ఉంటున్నారు. కాబట్టి దేవునికి మాత్రమే సమస్తమైన మహిమ ఘనత చెల్లిస్తూ మనము తీసుకొని వస్తూ, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనము హెచ్చిస్తూ, మనల్ని తగ్గించుకుంటూ మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తా ఉంటున్నాను. దయచేసి అన్న ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నానండి. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను టైం ఇంకా సరిపోలేదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను జోసెఫ్. జోసెఫ్, టైం కొంచెం తక్కువ వెళ్తుంది కదా మీకు.